హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే మనల్ని ఇలా ఎవరన్నా పలకరించారనుకోండి, ఆ రోజంతా హ్యాపీగా అనిపించిద్ది. నాకైతే అంతే అనిపించిద్దండి. ఓకేనా? ఇంక ఈరోజైతే చాలా రోజుల తర్వాత నేను చీకటితో లేచానండి. ప్రాణం లేసొచ్చినట్టు అనిపించిందనమాట. పొద్దున్నే ఇట్లా పక్షుల సౌండ్లతో ఎంత పని చేసుకుంటున్నా కూడా అస్సలు అలసట అనిపించదండి. చాలా ప్రశాంతంగా ఉంటదనమాట మాకైతే. ఎందుకంటే చుట్టూతా పచ్చటి పొలాలు గదా! ఇంకా చల్లటి గాలి దోలతా పక్షుల సౌండ్లు చాలా బావుంటదనమాట వాతావరణం. ఇంకా ఇన్ని రోజుల నుంచి నాకు కొంచెం జలుబు, దగ్గు చెప్పాను కదా! ఫీవర్ వచ్చిందని. ఇంక అందుకోసం అయితే నీరసంగా ఉండి పొద్దున్నే లేవట్లేదనమాట. ఇంక ఈరోజైతే చీకటితో లేసానండి. మీరస్సలు నమ్మరు, నాకైతే ప్రాణం లేసొచ్చినట్టు అనిపించిందనమాట. ఈ వాతావరణంలో బయట ఇలా పని చేసుకుంటా ఉంటే చల్లటి గాలి తోలిద్ది కదండీ! మనం ఎంత పని చేసినా కూడా అస్సలు అలసట అనిపించదనమాట. అందుకే నేను ఎక్కువగా చీకటితోనే లేసి పని చేసుకుంటా. ఆ టైంలో అయితే కొంచెం మనకి పని కూడా స్పీడ్‌గా అవుద్దనమాట. ఇంక ఈరోజైతే 4 గంటలకే లేచానండి. లేచి బయట దోమలు విపరీతంగా ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా కొన్ని బ్లౌజులుంటే అవి కట్ చేసుకొని అక్కడ పెట్టుకొని ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని స్టార్ట్ చేశానండి. లేడీస్‌కి ఎప్పుడైనా సరే ఈ 3 పనులు అయిపోయినాయి అనుకోండి, ఇంట్లో పనంతా అయిపోయిన ఫీలింగ్ వచ్చిద్దనమాట. ఇల్లు అదే పాసి ఊడవటం, అంట్లు కడగటం, బట్టలు ఈ 3 పనులు అయిపోయినాయి అనుకోండి, మనకి పనంతా అయిపోయినట్టు అనిపిచ్చిద్ది. ఇంక నేనైతే చెప్పాను కదండీ! ఇంక చీకటితో లేచాను గానీ, బయట పని ఏం చేయలేదనమాట. దోమలు అసలు విపరీతంగా ఉన్నాయండి. మాకు ఇప్పుడు ఈ ఇంట్లోకొచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం ఉన్నంత దోమలు మాకెప్పుడూ లేవండి. అంత విపరీతంగా ఉన్నాయన్నమాట. బయట ఏదన్నా పని చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంక ఈ దోమల దెబ్బకి భయపడి నేను ఇంకిప్పుడు కొంచెం తెల్లారుతుందనంగా ఇంకిప్పుడు స్టార్ట్ చేశాననమాట పని. వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదండి. మధ్య మధ్యలో వాయిస్ ఇస్తుంటే కూడా గొంతు గొంగురు పోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా నేనైతే వీడియో స్పీడ్ ఏం పెట్టలేదండి. నార్మల్గా పెట్టాను. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా వింటారు కదా పక్షుల సౌండ్లు అవన్నీ. అందుకోసం అని చెప్పేసి స్పీడ్ ఏం పెట్టలేదనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ పక్షుల సౌండ్లు ఏంటంటే పక్షుల సౌండ్లు, అలాగే చుట్టూతా పచ్చటి పొలాలు. అందుట్లో ఇప్పుడు నాట్లు వేశారు కదండి, ఎటు చూసినా కూడా పచ్చగా బాగుందన్నమాట వాతావరణం. ఇంకా అందుకోసం ఇంక ఇట్లా చుట్టూతా పచ్చటి వాతావరణంలో ఉండటం వల్ల మాకు అసలు ఎప్పుడు చూసినా కూడా చల్లటి గాలి ప్రశాంతంగా అనిపించిద్దండి. ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటారు, మీ ఇంటి దగ్గర ఎంతసేపు ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంది ఇక్కడ వాతావరణం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారనమాట. ఇంక ఈరోజైతే ఇలా సింపుల్గా వేసుకున్నానండి ముగ్గు. ఇంకా ఊడవటం కడగటం అయిపోయింది. ఇంక ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలు అవి కూడా నేను బయటే కడుక్కుంటున్నానండి పంపు దగ్గర. ఎందుకంటే షింక్ దగ్గర నేను ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను నీరసంగా ఉండటం వల్ల. ఇంకా అందుకోసం అని చెప్పేసి బయటే కడుక్కుంటున్నాను అనమాట. వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది కదండి. చీకటితో లేచానన్నమాటే కానీ స్లోగా చేస్తున్నాను అన్నమాట, నీరసంగా పని. అయినా తప్పదు కదా, పొద్దున్నే అన్ని పనులు చేసుకోవాలి. పిల్లలకి టైంకి క్యారేజీలు సర్దాలి, టిఫిన్ చేయటం, వంట చేయటం, ఏ పనులు తప్పవండి. మనకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఏ పనులు తప్పవన్నమాట. ఇంకా నాకు ఈ ఇంటి చుట్టూతా ఊడవటం, కడగటం, ముగ్గులు పెట్టడం. ఇంకా మాకు బయట ప్లేస్ కూడా ఎక్కువ ఉందండి. నేను మొత్తం ఊడవటం చూపించట్లేదు కానీ ప్రహరీ బయట రోడ్డు మాకు 2 వైపులా బజార్లు వచ్చినాయి అన్నమాట. అవి కూడా మొత్తం ఊడవటం, మొత్తం ఏదన్నా కానీ 2 గంటలు పట్టిద్దండి ఊడవటం ఒక్కటే. ఇంకా కడగటం, ముగ్గులు పెట్టడం అదొక అరగంట పట్టుద్ది. ఇంకా ఆ తర్వాత ఇంక ఈ గిన్నెలు కడుక్కోవటము,
టిఫిన్ చేయటం, వంట చేయటం, ఇంక పొద్దున్నే హడావిడి అనమాట. చీకటితో లేస్తేనే పనులు అవుతాయి. ఇంక ఈ గిన్నెలన్నీ నేను బయటే కడుగుతున్నానండి. చెప్పాను కదా నీరసంగా ఉందని, చాలా రోజుల నుంచి ఇక్కడే పంపు దగ్గర కూర్చొని కడుక్కుంటున్నాను అనమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక బట్టలు కూడా 2-3 రోజుల నుంచి ఉతకలేదండి, అట్లాగే ఉండిపోయినాయి. ఇంకా అవి కూడా ఉతికేసేయాలి. ఇంక లేడీస్ అంటే ఇంక ఇంతేలేండి, ఏ పని తప్పదు. కానీ ఎన్ని పనులు చేసినా కూడా ఏముంది, మీరు ఇంట్లో ఉండి ఖాళీగానే ఉంటున్నారు కదా అంటారు. ఈ చేసే పనులు మాత్రం తప్పవు, అంతే కదండి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత, పిల్లలు కూడా వెళ్ళిపోయిన తర్వాత, నేను వంట పని అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అది చేసేసానండి. వాషింగ్ మిషన్ వేసాను అనమాట బట్టలు. ఇంక నేను స్నానం చేసి రెడీ అయ్యేలోపు బట్టలు కూడా అయిపోయినాయి. ఇంక ఇవి తీసుకొచ్చి ఆరేసానండి. ఎండ చూస్తే భయం పుడుతుందండి. చూడండి ఎంత, అసలు మనకి ఎండాకాలం ఉన్నట్టే ఉంటుంది. ఎండలు అయితే సగం ఈ ఎండలకే నీరసం వస్తుందండి. విపరీతంగా ఉంటున్నాయి అన్నమాట ఎండలు. కానీ ఏ పని తప్పదు. ఇంక ఎప్పుడెప్పుడు ఈ బట్టలు ఆరేసి ఇంట్లోకి వెళ్ళిపోతామా అనిపించింది నాకైతే. ఇంక ఈ బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం, పాసి ఊడవటం, ఈ 3 పనులు అయిపోతే ఇంక పనులంతా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అన్నాను కదా, అదనమాట సంగతి. అసలు ఇంక విపరీతంగా గాలి వల్ల బట్టలు కూడా అసలు ఆరేస్తూ ఉంటే గాలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంత విపరీతంగా గాలి దోలుతుంది. ఎండ ఉంది, గాలి దోలుతుంది. ఇంకా అలాగే కొంచెం గాలికి క్లిప్లు అవి పెట్టుకుంటే ఇంక ఎలాగోలా బట్టలు అయితే ఆరేసానండి. ఇంక ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.